వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విద్యను అభ్యసించినప్పుడే రాజ్యాంగం వైపు అడుగులేసేందుకు అవకాశం దొరుకుతుంది. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వార్తల్లోని వివరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విద్యను అభ్యసించినప్పుడే రాజ్యాధికారం వైపు అడుగులేసేందుకు అవకాశం దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జాతీయ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఫలితంగా రాజ్యాంగ ఫలాలు అందుకునేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు పార్లమెంటులో ప్రాధాన్యత కల్పించాలన్న అంశంపై గురువారం ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో జరిగిన నేషనల్ బీసీ సెమినార్లో బీసీ సంఘం నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, తమ హక్కులు, ప్రయోజనాల సాధన కోసం అన్ని సామాజిక వర్గాలు పోరాటం చేయడంలో తప్పు లేదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల విధితోనే వాటిని సహకారం చేసుకోవచ్చునని చెప్పారు. దేశంలోని అన్ని వనరులపై వెనుకబడిన వర్గాలకు హక్కు ఉందని, ఐక్యతతోనే వాటిని సాధించుకోవచ్చునని తెలిపారు. పార్లమెంటులో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని చేస్తున్న పోరాటాన్ని భారత ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందని, బీసీలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా వారికి అండగా నిలుస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు వెల్లడించారు. ఈ దేశంలో ఉన్న ప్రతి మొక్క, ప్రతి మినరల్, ప్రతి ఆస్తి ఈ దేశం మనందరికీ హక్కు ఉంది. బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, అందరికీ ఉంది. కాకపోతే దాన్ని ఈ వర్గాలు వినియోగించుకోవడానికి వీలైన పరిస్థితి ఏర్పాటు అయిపోయింది. సో ఏ ఆస్తిని, ఏ అసెట్ని మనం వాడుకోలేకపోతున్నాం. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి చదువు కొంచెం తక్కువ ఉంటుంది, అట్లాగే ఆర్థికంగా బలపడలేదు. ఈ రెండు, ఆర్థికంగా బలంగా ఉండే చదువు ఉన్నవాడు పాపులేషన్ తక్కువైనా పవర్కి వెళ్ళిపోతున్నారు. మనం పాపులేషన్ ఈ రెండు లేకపోవడం వల్ల మనం మాత్రం వెనుకబడుతున్నాం. మాకు వచ్చిన సీట్లు ఇవి కూడా రిజర్వ్ సీట్లు, వాటిల్లో కొంతమంది ఎస్సీ, ఎస్టీస్, కొంతమంది బీసీస్ కూడా కన్సిడరేషన్ చేసి ఇస్తున్నారు. కానీ బట్ వీళ్ళు వచ్చే పరిస్థితి అయితే ఇంకా రాలేదు. రావాలంటే మనం అందరం ఆర్థికంగా చదువుకోవాలి, ఆర్థికంగా బలపడాలి, చిన్న చిన్న బిజినెస్లు చేయాలి. అందరూ ప్రతి ఒక్కరు చేస్తే కానీ మనం అది జయించడానికి వీలవుతుంది. సో ఈ సందర్భంగా మీరు అందరూ కృషి చేస్తారని మనం ఉన్న పాజిటివ్ టైం వల్ల కొద్దిగా మాట్లాడుతున్నాము. వచ్చిన మీ అందరికీ మరి శుభాకాంక్షలు. మీ తరఫున మీ డిమాండ్స్ ఏమంటే మీ సభ్యులతో పాటు మేము కూడా సపోర్ట్ చేసి రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ఈఈ, డిఈఈ, ఏఈఈ, ఈఓ, పిఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న వేసవి దృష్ట్యా ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను గుర్తించి వాటి స్థితిగతులకు సంబంధించి ఫిబ్రవరి 1 నుండి మార్చి 15 వరకు జరుగుతున్న సర్వేలో బోర్వెల్స్, చేతి పంపుల నిర్వహణ పూర్తి వివరాలను పక్కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు. మండల స్థాయిలోని సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి
ప్రతి పంచాయతీ వారీగా పనిచేస్తున్న బోర్ల వివరాలు, రిపేర్లో ఉన్న బోర్లు, డిపెనింగ్కు అవకాశం ఉన్న బోర్ల వివరాలు, ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న గ్రామాలు, టై ఆఫ్ ద్వారా నీటి సరఫరా చేస్తున్న గ్రామాల పూర్తి వివరాలను సవివరంగా సేకరించడం ద్వారా తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పగడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ దిశగా అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు RWSSE విజయ్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 1954 నుండి అనుభవంలో ఉన్న తమ భూమికి పట్టా లేదంటూ రెవెన్యూ అధికారులు ఖాళీ చేయమని చెప్పడం బాధాకరమని ఇరువారం గ్రామస్తులు వాపోయారు. శుక్రవారం 20వ డివిజన్ కార్పొరేటర్ అశోక్తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ, ఇరువారంలోని సర్వే నెంబర్ 515/2లో దాదాపుగా 25 కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారని, ఆ భూమిలో ఇల్లు నిర్మించుకునేందుకు పనులు ప్రారంభిస్తే రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం జరిగిందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు వివరణ ఇవ్వడం జరిగిందని, జిల్లా కలెక్టర్ సైతం త్వరలోనే చిత్తూరు ఎమ్మెల్యేతో కలిసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారని, గత 70 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న భూమిని పేద కుటుంబాలకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు విన్నవించామన్నారు. దాని పక్కన వాళ్ళ అనుభవంలో వాళ్ళ సాగులో ఉండింది. ఆ భూమిలో ఈరోజు వాళ్ళు ఏదో ఫౌండేషన్ వేసుకున్నారు. ఈరోజు ప్రభుత్వం వారు వచ్చి దాన్ని కొంతమంది ఫౌండేషన్ పగలగొట్టేసినారు. మిగిలినవి మేమేమో అడుగుతున్నామంటే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ అడిగినాము, సార్ ఈ భూమి వాళ్ళ అనుభవంలో ఉంది, వాళ్ళకి ఆ భూమిని కేటాయించండి, వాళ్ళ దగ్గర సుమారు 25 కుటుంబాలు పేదరిక కుటుంబాలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు కూడా నేను ఎమ్మెల్యే గారు వచ్చి ఒకసారి సైట్ని విజిట్ చేసి దానికి తర్వాత మళ్ళీ మేము ఏమని డిసైడ్ చేస్తామని చెప్పినారు. 217-2A1 515 సరే నెంబర్ 515 ఎన్ని ఎకరాలు ఉన్నాడా? ఇది ఎంత ఎక్స్టెంట్ ఉండేది? ఎక్స్టెంట్ ఎంత తెలియదు. అది స్వాధీనంలో ఉంది, వాళ్ళ అనుభవంలో ఉన్నది. అనుభవంలో ఉండే వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అందరూ ఫౌండేషన్లు వేసుకున్నారు. ఆల్రెడీ పాత ఇల్లు పాత ఇల్లు గుడ్సిలు అన్నీ ఉన్నాయి. ఆవులు కుట్టేది ఆడే మేము శనికాయలు వేసుకొని పెరుకొని గుర్చి వేసుకుంటాం. లోపల పెరిగేదంతా మేము చిన్నప్పుడు ఆడే పెరుక్కొని ఆడే ఆడుకొని దాన్ని వీళ్ళందరూ తరపున నేను ఇరువారం మేమిద్దరు పోయి రిక్వెస్ట్ చేసినాము. ఆయన కూడా అడిగినారు, అయ్యా వీళ్ళందరూ పేదోళ్ళు, ఇరువారం వాళ్ళు అంతే ఎస్సీ కుటుంబం వీళ్ళు, సో వీళ్ళకి ఆ భూమిని కేటాయించి అడిగినారు. కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే గారు ఒకసారి విజిట్ చేసి దాని తర్వాత మేము డిసైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే. చిత్తూరు నగరంలోని ప్రముఖ పడవేటమ్మ ఆలయంలో గురువారం ఘనంగా 43వ వార్షిక బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అంబలి పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ భవన్లో శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని, సేవ చేసే అవకాశం వచ్చిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందించిన సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు ఎదురుంటే మర్చిపోయి సంతోషంగా సొంత గ్రామాలకు చేరుకోవాలని కోరారు. ఏడాదికి 3-4 సార్లు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం దొరక్క అఖిలాండం వద్ద టెంకాయలు కొట్టి వెళ్లిన రోజులు ఉన్నాయని, స్వామివారి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ గా భక్తులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. టీటీడీ చైర్మన్ గా పదవి వచ్చినా తాను ఒక సేవకుడినేనని సేవకుల ముందు మాట్లాడారు. రథసప్తమి రోజున అహర్నిశలు శ్రమించి సేవలు అందించిన వారి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనంద బాష్పాలతో మాట్లాడారు. అది సామాన్యమైనది కాదు, అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులు రావటం, వాళ్ళందరూ భక్తులకి సేవ చేయడం చూశాను. నేను అప్పుడు అనుకునేవాళ్ళం, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిబిఆర్ఓ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని. కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం, ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను చూశాను, నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు. నిజంగా ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు, ఇంత అద్భుతాలు. కాబట్టి ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు. నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది. కాబట్టి సిపిఆర్ఓ గారు చెప్పారు, ఇది వ్యవస్థ 2000 సంవత్సరం నాడు ప్రారంభించారు. శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవకులు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలనో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. సిపిఆర్ఓ గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను, వాళ్ళందరినీ కలుస్తాను, వారి సేవలను అభినందించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదన్నా విధి నిర్వహణలో అధికారులు అయితే మనకి, లేకపోతే ఇంకెవరైనా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించున్నా అవన్నీ మర్చిపోయి సంతోషంగా వెళ్ళాలి, మేము ఈ గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అవకాశం ఉంటే మళ్ళీ మీ అందరితో కూడా మళ్ళీ కలుస్తాను. నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి ఏదైనా కావాలంటే నన్ను కూడా మీరు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. నా చిన్నప్పటి నుంచి నేను తిరుమలకు వస్తూ ఉంటాను.
సంవత్సరానికి 3-4 సార్లు వచ్చేవాడిని. ఎన్నోసార్లు నాకు దర్శనం దొరక్క నేను వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి శ్రీవారు ఏమనుకున్నారు ఏమో, నాకు ఇంత భాగ్యం కలిగించినందుకు నేను ప్రత్యేకంగా శ్రీవారికి పదాభివందనాలు చేసుకుంటున్నాను. నాకు వచ్చినట్టే అందరికీ కూడా అవకాశాలు వస్తాయి తప్పకుండా. శ్రీవారి అనుగ్రహం ఉండాలి, ఆయన సేవ చేయించుకునేదానికి కూడా మనకి ఇది ఉండాలి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు శ్రీనివాస్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.